ఉంది. ఎందుకంటే అతడు చిన్నప్పటి నుంచి ప్రేమ కోసం, అంగీకారం కోసం ఎదురు చూస్తూ పెరిగాడు. ఇప్పుడు అదే ప్రేమ లక్షల కొద్దీ వస్తుంటే అతడి గుండె తట్టుకోలేకపోతుంది. ఒకసారి లైవ్లో స్పీడ్ చెప్పిన మాట చాలామందిని కదిలించింది. నన్ను నవ్వించిన మీరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. ఈ మాట ఒక యూట్యూబర్ మాటలా అనిపించదు. ఇది ఒక బాధపడ్డ మనిషి హృదయం నుంచి వచ్చిన మాట. ఈ ఒక్క వాక్యం అతడి జీవితాన్ని మొత్తాన్ని వివరిస్తుంది. స్పీడ్ ప్రయాణంలో ఇంకొక కఠినమైన విషయం ఏంటంటే అతడిని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అతని అరుపులను పిచ్చిగా చూశారు. అతని కోపాన్ని దురుసుగా భావించారు. కానీ ఎవ్వరూ ఆలోచించలేదు ఇవన్నీ అతని లోపలి బాధ బయటకు వచ్చే మార్గమేమో అని. ప్రతి మనిషికి బాధ చెప్పుకునే విధానం వేరుగా ఉంటుంది. స్పీడ్కు అదే విధానం కెమెరా ద్వారా వచ్చింది. సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండాలని చెప్తుంది. ఒకేలా మాట్లాడాలి, ఒకేలా నవ్వాలి, ఒకేలా ప్రవర్తించాలి. కానీ స్పీడ్ ఆ ఫార్మాట్కి సరిపోడు. అందుకే మొదట అతడిని తిరస్కరించారు. కానీ అదే తిరస్కరణ చివరికి అతడిని ప్రత్యేకంగా మార్చింది. అతడు ఇతరుల్లా మారలేదు. ఇతరులు అతడిలా చూడటం మొదలుపెట్టారు.